ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 23వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఆదికాండం 26వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. పూర్తి వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మేరేమయో చేయక నిన్ను సమాధానముగా పంపివేసేదము గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. దేవుడు నీతో ఉన్నాడు. నీవు యెహోవా చేత ఆశీర్వదించబడినవాడవు. ఈ మాట ఇస్సాకును గురించి, ఇస్సాకు యొక్క శత్రువుల నోట నుంచి వచ్చిన సాక్ష్యం. ఒకప్పుడు ఇస్సాకుని తరిమివేసిన వారు ఇస్సాకు చేసిన ప్రతి ప్రయత్నానికి అడ్డుపడ్డారు. ఇస్సాకు బావిలను తవ్వుతూ ఉంటే ఆ బావిలను మూసివేసిన వారు పదే పదే ఇస్సాకుతో పోట్లాటకి దిగి చివరికి ఒక నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. అదేంటంటే, దేవుడు నీతో ఉన్నాడు, నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. ఇది కేవలము ఇస్సాకు ఒక కథ కాదు, కానీ దేవునితో నడిచే ప్రతి విశ్వాసి యొక్క జీవితానికి సంబంధించిన ఒక సత్యం. దేవుని కలిగి ఉండేవారు జీవితంలో కలిగే ఆశీర్వాదం ఏంటి అన్నది తెలుసుకునే ఒక సత్యం. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దేవుడు మనతో ఉండడం, దేవుడు మనం కలిగి ఉండడం, ప్రభు మనతో ఉండడం. యెహోవా యోసేపుకు తోడయుండనందున దావీదుకు యెహోవా తోడయుండనందున అంటూ మనం చాలా వచనాలు చదువుతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. చాలాసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనుషులు గుర్తించలేరు. ఇస్సాకును మొదట్లో ఎవరు కూడా గొప్పవాడిగా చూడలేదు. దేవుడు ఆయనకు తోడై ఉండడాన్ని వాళ్ళు గుర్తించలేరు. కనుకనే వాళ్ళు 26వ అధ్యాయం అంతా కనుక మనం చదివితే 26వ అధ్యాయం 15వ వచనంలో ఇస్సాకు తవ్విన బావిలను మూసివేశారు. 20వ వచనం, ఇస్సాకుతో వాళ్ళు కలహించారు. 16వ వచనం, ఆ దేశం నుంచి ఇస్సాకును వెళ్ళగొట్టారు. కానీ ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నందున ఇస్సాకు యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. 26వ అధ్యాయం 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందును. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. శత్రువులు అసూయపడేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. అయితే చాలాసార్లు నీతో దేవుడు ఉన్నాడా లేదా అన్నది మనుషులు గుర్తించరు. వీరు మొదట్లో ఇస్సాకును సరిగా అర్థం చేసుకోలేదు. ప్రభువు వారితో ఉన్నాడు అన్న విషయము శత్రువులకి అర్థం కాలేదు. అప్పుడు ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు. ఆ తర్వాత కూడా దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. కానీ ఆ తర్వాత మాత్రమే వాళ్ళు వచ్చి ఒప్పుకున్నారు. కానీ ముందు వారు ఇస్సాకుతో కలహించారు, గొడవ పెట్టుకున్నారు, బావులను మూసివేశారు, తమ దేశాన్ని నుంచే వెళ్ళగొట్టారు. ఈ రోజున కూడా ఈ వాక్యం పెట్టిన మీలో అనేక మంది జీవితాల్లో మనుషులు మిమ్మల్ని తిరస్కరించవచ్చు. కుటుంబం నేను అర్థం చేసుకోలేకపోతుందేమో, ఒకవేళ సమాజం మిమ్మల్ని చిన్నచూపు చూస్తుందేమో. కానీ దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా ఏ ప్రజలైతే నిన్ను తిరస్కరిస్తా ఉన్నారో, అర్థం చేసుకోలేకపోతా ఉన్నారో, చిన్నచూపు చూస్తా ఉన్నారో, వారందరూ కూడా వచ్చి నీకు దేవుడు తోడై ఉన్నాడు అంటూ స్పష్టంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇస్సాకు జీవితంలో అదే జరిగింది. ఇస్సాకుకి కలిగి ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, తనకు కలిగిన సంపద కాదు, దేవుడు అతనికి తోడై ఉన్నందువలన. అబీమెలెకు తన యొక్క పరివారంతో వచ్చినప్పుడు, నీవు ధనవంతుడివి, నువ్వు గొప్పోడివి అని చెప్పలా, నీకు యెహోవా తోడయుండుట మేము చూసాం అన్నాడు. నీవు యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వాడవు అని చెప్పారు. ఎందుకంటే ఆశీర్వాదము అనేది చాలా మంది ఈ రోజున అనుకున్నట్లుగా డబ్బు, సంపద ఇది కాదు. దేవుడు తోడై ఉండడం. ఆదికాండం 39వ అధ్యాయం 21లో యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని అంటుంది. దేవుని యొక్క సన్నిధి లేని సంపద, డబ్బు, వెండి బంగారాలు ఏదైనా కానీ శపితమైనవే. కానీ దేవుని సన్నిధి కలిగి ఉన్న పేదరికమైన జీవితమైనా కూడా అది చాలా ఆశీర్వదింపబడింది.
చాలా సంతోషం ఉంటుంది, అంటే గొప్ప సమాధానం ఉంటుంది. ఆ పేదరికంలో కూడా, ఆ ఇబ్బందులలో కూడా దేవుడి తోడై ఉన్నప్పుడు. ఈ వాక్య భాగంలో మనం గుర్తించాల్సింది, దేవుని ప్రజలకి ప్రభు తోడై ఉన్నప్పుడు అసూయపడే శత్రువులు కూడా ఉంటారు అన్నది మనం మర్చిపోకూడదు. ఈ రోజున ఇస్సాకు అభివృద్ధి పొందుతున్నప్పుడు ఫిలిస్తీన్లు సంతోషించలేదు, తన మీద అసూయపడ్డారు. దావీదు సౌలు కంటే కూడా చాలా వివేకముతో ప్రవర్తించడాన్ని చూసి సౌలు అసూయపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వలన కూడా అనేకమైన అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ప్రజల యొక్క జీవితాలు మారుతున్నప్పుడు అనేక మంది ప్రభుని చూసి అసూయపడ్డారు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్న చోట ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నప్పుడు అపవాది అసూయ అనే జ్వాలను రగిలిస్తాడు. ఇది మనం మర్చిపోకూడదు. అసూయ కలుగుతున్నప్పుడు, శత్రువులు వెంటాడుతున్నప్పుడు, లేదంటే అసూయతో కూడిన ఆ స్వరాలు వింటున్నప్పుడు ఎంత మాత్రము కూడా మనము నిరాశకు గురవ్వాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. చూడండి, ఆశీర్వదించబడిన వారంట ఈ వాక్యంలో బావులు తవ్వుతారు. ఇస్సాకు, వీళ్ళు అసూయ పడుతున్నారు కదా, వీళ్ళు నాతో కలహిస్తున్నారే ఈ ఫిలిస్తీన్లు అని చెప్పి తను నిరాశకు గురవలేదు. ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచన ఇస్సాకులో రాలేదు. వాళ్ళు వచ్చి ఒక బావి తవ్వుతున్నప్పుడు ఇస్సాకు యొక్క పనివాళ్ళు నీళ్లు పడేవి. తర్వాత ఫిలిస్తీన్లు వెంటనే వచ్చి ఇది మాది అని అక్కడి నుంచి వాళ్ళని గొడవ పెట్టుకుని అక్కడి నుంచి తరిమేసేవారు. మరలా ఇస్సాకు వెళ్ళి ఇంకొక చోట బావి తవ్వేవాడు, అక్కడ నీళ్లు పడేవి. అంటే కారణం ఏంటంటే, ఆశీర్వాదం అనేది ఆ భూమి వలన కాదు, ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక ఇస్సాకు చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన వారు బావులు తవ్వుతారు, గోడలు కట్టరు. బావులు తవ్వడం నేర్చుకోగలగాలి. ఇదే క్రీస్తు యేసు ప్రభువారి యొక్క స్వభావం కూడా. ఆయన దూషించబడి బదులు దూషించలేదు అని పేతురు భక్తుడు తన యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో సెలవిస్తాడు. ఆయన దూషించబడ్డాడు, కానీ ప్రత్యుత్తరంగా ఆయన దూషించలేదు. నిజమైన ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా కోపంలో, ద్వేషంలో రాదు, ఓపిక పట్టడంలో వస్తుంది. ఫిలిస్తీన్లు అనుకున్నారు ఇస్సాకుని ఇక్కడి నుంచి పంపేస్తే ఆశీర్వాదం ఆగిపోతుంది అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇస్సాకు కలిగి ఉన్న ఆశీర్వాదం ఆ భూమిలో లేదు, ఆశీర్వాదం దేవుని యొక్క చేతిలో ఉంది. ఇస్సాకు గెరారుకు వచ్చాడు, గెరారులో బావులను తవ్వాడు, అక్కడ నీళ్లు పడ్డాయి, అక్కడి నుంచి పంపించేశారు. ఎసేకులోకి వచ్చాడు, మరలా బావి తవ్వాడు, నీళ్లు పడ్డాయి, అక్కడి నుంచి పంపించేశారు. సిత్నాకు వచ్చాడు, మరలా అదే జరిగింది. రెహబోతులోకి వచ్చాడు, సేమ్ జరిగింది. బెయేర్షెబాకు వచ్చారు, ఇక ఆగిపోయారు. చూసారా? అంటే దేవుడు అతనితో తోడై ఉన్నాడు గనుక అతనికి ఆ ఆశీర్వాదం కలిగింది. స్థలం మారిందా, ఈ ఆశీర్వాదం ఆగిపోదు, ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు గనుక ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పరీక్షల మధ్యనే ఆశీర్వాదాలు వస్తాయి. ఫిలిస్తీన్లు బావిలను పూర్తి చేస్తానే వచ్చారు. అవేంటంటే చాలా వరకు అందులో అబ్రహాము యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి. అందులో ఇస్సాకు చాలా బాధపడి ఉండాలి. అయ్యో, నా తండ్రి జ్ఞాపకాలను వీళ్ళు మొన్నేసి పూజ చేస్తున్నారు, రాళ్ళేసి పూజ చేస్తున్నారు అని బాధపడి ఉండాలా. కానీ ఇస్సాకు మనలాంటి వాడు కాదు గనక నిరాశపడలేదు. ఈ బావి మూసేసారా, రాళ్ళేసి కప్పేశారా, ఇంకొక చోటుకు వెళ్దాం, మరలా బావి తవ్వుదాం, అక్కడ తప్పకుండా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడనే విశ్వాసము ఇస్సాకులో ఉంది. యోబు జీవితం కూడా అంతే. చివరికి రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ దేవుడు ఒక స్థలంలో ఒక ద్వారం మూయబడితే నిరాశ చెందకండి. దేవుడి నీ కొరకు ఇంకొక ద్వారాన్ని, రెట్టింపు ఆశీర్వాదం ఉన్న చోటికి దేవుడి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు కనుకనే ఈ ద్వారం మూయబడింది అన్న విషయాన్ని గుర్తెరగండి, అంగీకరించండి. జీవితంలో ఆశీర్వదించబడవలసిన విధానము నిజంగా ఇస్సాకు జీవితాన్ని గురించి మనం నేర్చుకోవచ్చు. ఇస్సాకు బెయేర్షెబాకు వచ్చినప్పుడు తిరిగి త్వరగా బలిపీఠము కట్టడానికి ఆరంభించాడు. మొదట బావి తవ్వడానికి పరిగెత్తలేదు. ఈరోజు చాలా మంది బావుల కోసం పరిగెడుతున్నారు, కానీ మొదటిగా జీవితము, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క మహిమ కొరకు జీవితం మనము ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు జీవితంలో ఆశీర్వదించబడగలుగుతాం. 26వ అధ్యాయం 24వ వచనం, భయపడకము నేను నీకు తోడై ఉన్నానంటూ దేవుడు బెయేర్షెబాలో ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు, గుడారం ఒకటి వేసుకున్నాడు, బావి తవ్వించాడు. ఇది ఆశీర్వదించబడిన యొక్క మనిషి యొక్క జీవితానికి ఒక గొప్ప చిత్రం. పరుగులు పెట్టకండి, నిరాశ చెందకండి. అసూయతో నింపబడిన మనుషుల యొక్క మాటల వైపు చూచి
కృంగిపోకండి. తప్పకుండా శత్రువుని దేవుడు నీ ముందు మోకరిల్లు చేస్తాడు, ఒప్పుకుంటాడు. మీరు దేవుడున్నారు అని చెప్పి ఏ మనుషులైతే నిన్ను దూషించారో, ఎక్కడి నుంచి అయితే నేను తరిమేయాలనుకున్నారో తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. నువ్వెంత దూరం వెళ్ళినా వాళ్ళు వస్తారు నీ ముందు. దేవుడు వారిని మోకరిల్లు చేస్తాడు. ఆయన ఎదురు చూడండి, ప్రభు కొరకు ఎదురు చూడండి. వాళ్ళు చెప్తున్నారు, మేము స్పష్టంగా చూసాం దేవుడు నీకు తోడై ఉన్నాడు. చూసారా, దేవుడు హెచ్చించాలి అనుకున్న మనిషిని లోకం తప్పకుండా బాధిస్తుంది, తప్పకుండా నిరాశ చెందిస్తుంది. అయినా కానీ వాళ్ళ మాటల వైపు చూడొద్దు, నిరాశ చెందుకుపోకండి. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకుకు తోడైన దేవుడు, నీకు కూడా దేవుడు ఆయన తోడై ఉన్నాడు. ఇస్సాకులో ఉన్న ఆశీర్వాదాన్ని ఫిలిస్తీయులు ముందు వాళ్ళు చూడలేకపోయారు. అంటున్నారు, ఇప్పుడు నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఇస్సాకుకు దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు. చూసారా, కొన్నిసార్లు ఒకవేళ నీ మంచితనం, నీ ఓపిక, నీ మెత్తనితనం మనుషులకు అర్థం కాకపోతుంటే, తలదించుకుని వెళ్ళిపోతుంటే, ఎందుకు పనికిరాని చేతకన్నోళ్ళు అనుకుంటారు. నో ప్రాబ్లం, అనుకునేవ్వండి. ఒకరోజు వస్తుంది, తప్పకుండా దేవుడిని తలెత్తుతాడు ఆయన. చాలా మంది ఉద్దేశం ఏంటంటే, దేవుడు తోడై ఉంటే సమస్యలు రావనుకుంటారు, గొడవలు రావనుకుంటారు. కాదు, ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో అక్కడ అసూయ అనే బాణాలు వేస్తూ ఉంటాడు. ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటే అక్కడ తప్పకుండా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఒకటి, దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా, ఇది ఒక్కటే మనకు కావాలి. ఈరోజు ప్రశ్న, నీ దగ్గర ఎంత సంపద ఉన్నది అన్నది కాదు, దేవుడు నీతో ఉన్నాడా, అదే అసలైన ఆశీర్వాదం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమందు ఆశీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. అతి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు యేసునందు మహిమలో మీరు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఇది నూనె ప్రభా, మీరు మాతో ఇదిగో ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నేను కలిగి ఉన్న వారు యుద్ధాలకు దూరంగా ఉండగలుగుతారని ఇస్సాకును బట్టి మాకు మీరు నేర్పించినందుకు వందనాలు. దేవా, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ అసూయైన బాణాలు మా మీదకి వేయబడుతున్నప్పటికీ కూడా ఓపికతో తండ్రి మేము ముందుకు సాగిపోతూ బావులు త్రవ్వుకుంటూ మేము ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతమైన సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం చూడగలుగుతామని ఈరోజు నేను ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇదిగో ఈ వాక్యం వెంటనే బిడ్డలు ప్రభా, ఏ సమస్యల్లో అయితే ఎటువంటి నిరాశ అనే ప్రభా లోయలోని బిడ్డలు చిక్కుకున్నారు, మీరు విడిపించండి, కాపాడమని అడుగుతూ బలపరచండి అని బిడ్డలను ధైర్యంతో నింపండి. చేస్తున్న ప్రయత్నాలు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. నిశ్చయంగా మా శత్రువులు మా ముందు మోకరిల్లంప చేసే దేవుడవు నీవు, నీకు వందనాలు. మా యొక్క ఆశీర్వాదాన్ని శత్రువుల నోట నువ్వు పలికించే దేవుడవు దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఎంత ఘనమైన దేవుని మేము కలిగినందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ దేవా, మేము నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృపను దయచేయండి. ఇదిగో మరి నీట్ ఎగ్జామ్స్ మరలా బిడ్డలు రాశారు, మంచి ప్రభా ఇదిగో రిజల్ట్స్లో బిడ్డలు పాస్ అవడానికి నువ్వు సహాయం చేయండి, బలపరచండి. నూతనంగా కాలేజెస్కి ప్రభా స్కూల్స్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, వారి చదువుల్లో మీరు తోడండి, నడిపించమని అడుగుతూ కుటుంబాలలో ప్రభా సమాధానము, నెమ్మదిని ఇమ్మని అడుగుతున్నాం. ఈ రోజున ప్రత్యేకంగా పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకున్న బిడ్డల్ని నూతన దీవెనలతో, ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించండి. నీకు సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని అడుగుతూ ఈరోజు చేస్తున్న ప్రయాణాల్లో మీకు ఆపుదల భద్రతనించండి. నేను ఇదిగో అనారోగ్యంతో హాస్పిటల్స్లోని బిడ్డలు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ప్రత్యేకంగా ఇదిగో చంటి బిడ్డల్లో ప్రభ కలుగుతున్న ప్రతి అనారోగ్యాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. కృప దయచేయండి. ప్రతి రోగము పైన నువ్వు విడుదల దయచేయగలిగిన దేవుడు, స్వస్థత విడుదల దయచేయమని అడుగుతూ మీ నమ్మకమైన హస్తాలకు ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా అప్పగిస్తున్నాం. బలపరచండి, నీ శక్తితో నీ బలముతో నింపండి, నీ మహిమ కొరకు నీ బిడ్డల్ని వాడుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.